హలో ఫ్రెండ్స్, నేను విజయ్. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. పృథ్వీ అండ్ గౌతమ్ కృష్ణ గొడవ గురించి చాలామంది నిన్న కూడా అడిగారు. ఈరోజు కూడా ప్రోమో వచ్చింది, ఫుల్ ప్రోమో. సో చూశాను. అంటే గొడవ అయితే చాలా పెద్దగా ఉంది. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది డిసైడ్ చేసేది ఎపిసోడ్ చూశాక, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రోమోని బట్టి మొత్తం డిసైడ్ చేయడం. కాకపోతే పృథ్వీకి కండ కావరం ఎక్కువగా ఉంది, కొవ్వు బలుపు ఎక్కువ ఉంది అనేది క్లియర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక గౌతమ్ వైపు నుంచి కూడా గౌతమ్కి పర్ఫెక్షన్ అనేది ఉండదు. అది కూడా నేను చెప్తున్నా. నేనేం గౌతమ్ పిఆర్ని కాదు కాబట్టి గౌతమ్కి పర్ఫెక్షన్ అంటే 100% కరెక్ట్గా అయితే వెళ్ళాడు. కానీ ఇక్కడ వాస్తవాలు కూడా కొన్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉన్నాయి. ఇక తేజ అండ్ రోహిణి కూర్చొని మాట్లాడుకున్నారు. వాడు ఏంది ముందుకు వస్తున్నాడు, గొడవ కూడా రౌడీజం చేస్తున్నారు. ఒళ్ళు బలిసి కొట్టుకుంటే అలాగే ఉంటుంది. పృథ్వీని అంటున్నాను నేను, అందులో ఎలాంటి డౌట్ లేదు. బలిసే కొట్టుకుంటాడు పృథ్వీ, అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను తిడుతున్నా, కామెంట్లు ఎన్ని పెడతారో పెట్టుకోండి. ఎందుకంటే పృథ్వీకి ఆ కండకావరం అనేది ఉంది, ఓవర్ యాక్షన్ అనేది ఉంది. మనం గౌతంలో కూడా చూసాం, కానీ పృథ్వీకి ఫస్ట్ నుంచి అది ఎక్కువగా ఉంది గౌతమ్ కంటే. నోరు జారుతాడు, అన్ని జారుతాడు. సరే, జారిన తర్వాత గౌతమ్ కూడా జారుండొచ్చు కాక, గౌతమ్నే కాదు ఇంతకు ముందు కూడా చూసినాం. గౌతమ్ వదిలేడు, ఇంతకు ముందు పోర్షన్లలో కూడా చాలా మంది ముందు ఇట్లా ఎగిరెగురుకుంటూ పోవడం చాలా చూసినాం. దాని గురించి చాలా నామినేషన్లు పడ్డాయి, ఆ బలుపు తగ్గించుకోవాలని. కానీ ఆ బలుపు తగ్గలేదు, మళ్ళీ బయటకు వచ్చింది, తగ్గి మళ్ళీ బయటకు వచ్చింది. సో పృథ్వీ అది ఖచ్చితంగా మంచిది కాదు. ఎపిసోడ్ చూశాక ఏకి పడదొప్పుతాం. గౌతమ్ని తప్పంటే గౌతమ్ని కూడా ఏకి పడదొప్పుతాం, అందులో ఎలాంటి డౌట్ లేదు, భయపడేది లేదు. ఇక వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారని చెప్పేసి, సరే కోర్స్ అది కావచ్చు కాక, కానీ అంటే వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారని గౌతమ్ కూడా అనకూడదు. ఎందుకంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. కాకపోతే ఇక్కడ గౌతమ్ అన్న పదం రాంగ్. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ గేమ్ అది గేమ్ ఆడటం వల్ల వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు, వాస్తవం. కానీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఓటింగ్ కూడా తక్కువ ఉంది. వాళ్ళకు జెన్యున్గా చెప్పాలంటే ఓట్లు తక్కువ ఉన్నాయి, ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. కానీ వీళ్ళు తెలివిగా గ్రూప్ గేమ్ ఆడటం వల్ల వేరే వాళ్ళకు మైనస్ జరుగుతుంది అనేది వాస్తవం. ఇది కే బ్యాచ్. ఇక మధ్యలో ఈ విష్ణు ఉంది చూసారా, కలామ తల్లి ముద్దు బిడ్డ, ఇంకా ఏమనాలి ఏందో, నారాయణ గ్రహాలు ఎర్రమొహం వేసుకొని ఇంకా వద్దు తిట్టొద్దు, నాకు కోపం వస్తుంది. కానీ నిజంగా తలక్కాయ లేని గేమ్. పృథ్వీని ఏమని అంటే చీమ కూడా కొట్టొద్దు పృథ్వీని, ఏమైనా కొట్టాలి, ఏం గుట్టినా కానీ. ఏందమ్మా విష్ణు మహాతల్లి. ఎపిసోడ్ చూశాక ఉంటుంది, లైవ్లో కూడా మాట్లాడుకుందాం. మోస్ట్లీ ఎవరిది నేనైతే పృథ్వీదే రాంగ్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నా. మీరు ఎవరిది రాంగ్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎపిసోడ్ చూశాక కంప్లీట్గా మాట్లాడుకోవడం. థ్యాంక్ యూ, బాయ్.